మోడీ ప్రభుత్వం అత్యంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ధోరణికి ఇదొక ప్రబల నిదర్శనం. మనం ప్రజాస్వామ్యం అని చెప్పేసి చెప్పుకుంటూనే ప్రజాస్వామ్యానికి పాతరేసినటువంటి ఉదాహరణ ఇది. మహిళా రిజర్వేషన్స్ మీద నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే ఇందులో భాగస్వాములైనటువంటి మహిళా ఎంపీలు, మహిళా సంఘాలు వాళ్ళందరితో కూడా చర్చించాలా, అలాగే రాష్ట్రాలతో కూడా చర్చించాలా. ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ బిల్లును తీసుకొచ్చి పెట్టినటువంటి వైనం మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక రకమైన కుటిల వ్యవహారం. అంతేకాదు, దేశంలో వాస్తవానికి ఇంతకుముందు ప్రస్తావించినట్లు 96లోనే అందరూ ఆమోదిస్తే ఆమోదమయ్యేది. 2010లో కూడా బీజేపీ మూలంగానే ఇది ఆగిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చాక మీరు బిల్లు పెట్టండి, మేము సమర్థిస్తామని ఆనాడు ప్రతిపక్షం చెప్పింది కాంగ్రెస్, కానీ పెట్టలా. 2019లో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చిన తర్వాత కూడా మహిళల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళకి 2019లో వాళ్ళు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చాక పెట్టుండాల్సింది, అమలు జరుపుండాల్సింది. అప్పటికీ అమలు జరపలా. 23లో పార్లమెంట్ ఎన్నికల కోసం చట్టం తీసుకొస్తూ దాన్ని తక్షణం అమల్లోకి రాకుండా డీలిమిటేషను సెన్సెస్తో లింక్ పెట్టింది మోడీ. మిగతా అన్ని పక్షాలు అడిగినాయి, అవసరం లేదు 24లోనే పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని అమలు చేయండి అని చెప్పేసి. అందువల్ల ఇప్పుడు ఏదైతే మహిళా రిజర్వేషన్స్ నిజంగా ఇన్ని గొప్ప మాటలు చెప్పాడు కదా మోడీ గారు, అమిత్ షా కూడా చెప్తా ఉన్నాడు, వీళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే చేయాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లోనే 1/3 రిజర్వేషన్స్ ఇచ్చి దాన్ని అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే ఇది అమల్లోకి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, అనేక చిక్కుముళ్ళు పెట్టిన తర్వాత ఈ చిక్కుముళ్ళతో ఇది అమలు చేయడం సాధ్యం కాలేదబ్బా అని చెప్పేటటువంటి పరిస్థితి, దీన్ని నామినల్ చేసేటటువంటి పరిస్థితికి ఇది దారితీస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి వైఖరిని దురదృష్టం ఏమిటి అంటే, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉండి బీజేపీని వ్యతిరేకించకపోగా అన్ని రాజకీయ పార్టీలని దీనికి మద్దతు ఇవ్వమని చెప్పేసి లెక్కలు రాస్తూ తనతో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మభ్యపరిచేటటువంటి ఒక ప్రయత్నం. ఇక్కడి నుంచి మహిళా ఎమ్మెల్యేలని, మహిళా నాయకుల్ని అందరినీ వెంట పెట్టుకుని ఢిల్లీ తీసుకువెళ్ళాడు. ఏం జరుగుతుంది ఇప్పుడు అనేటటువంటి విషయాలు నోరెత్తనివ్వకుండా చేసేటటువంటి ముందరి కాళ్ళకు బంధం వేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. ఇది సరైంది కాదు. ఖచ్చితంగా ఈ బిల్లుకు మీరు మద్దతు ఇచ్చినట్లయితే ప్రజలే తేల్చుకోవడానికి సిద్ధపడతారు, మహిళలు తేల్చుకోవడానికి సిద్ధపడతారు, యువత కూడా తేల్చుకోవడానికి సిద్ధపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి, దక్షిణాది ప్రయోజనాలకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటటువంటి ఈ వ్యవహారాన్ని మనం ఖండించకపోతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉండదు.